వెల్కమ్ బ్యాక్. అమెరికాలో కాల్పుల జరిగిన సమయంలో అదే హోటల్లో తాను ఉన్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. ఆ హోటల్ నుంచి వీడియో విడుదల చేశారు. తాను ఎప్పుడు అమెరికాకు వెళ్లినా హిల్టన్లోనే బస చేస్తానని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ హోటల్లో జరుగుతున్న అధ్యక్షుడి కార్యక్రమంలో కాల్పులు చోటు చేసుకోవడం భద్రత వైఫల్యమని చెప్పారు. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువ అవ్వడం వల్ల శాంతి కరువైందని చెప్పారు. అందుకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న అన్ని యుద్ధాలు ఆగాలని ఆకాంక్షించారు కేఏ పాల్. Today, April 25th, Saturday around 9 p.m., President Trump attending White House Correspondents' Dinner at the Washington Hilton Hotel, where I regularly stay, especially for the last 37 years. Shocking, I've never seen anything like this. While President, First Lady, Vice President, and very important prominent correspondents, media senior reporters having dinner, sudden shooting inside the building. Security breach. How did the guy get in? Thank God no one is hurt. President is safe, Vice President is safe. Pray for the safety. Terrorism is increasing, sin is increasing, crime is increasing, wars are increasing, problems are increasing. We must pray to end all these unnecessary wars between Israel, Iran, Israel, Palestine, Israel, Lebanon, the whole world. Let us turn to God, cry for forgiveness, repent, and pray my peace mission will be successful. For that reason, I am in Washington, D.C. God bless America, God bless India, God bless the world. Blessed are the peacemakers. ఈ రోజు చాలా దుర్ఘటన. ఇప్పుడే ప్రెసిడెంట్ ట్రంప్ నేనున్న వాషింగ్టన్ డీసీ సిటీలో హిల్టన్ హోటల్లో, నేను ఇప్పుడు అక్కడే ఉంటాను రెగ్యులర్గా, డిన్నర్ అటెండ్ అయితే, కరస్పాండెంట్స్ డిన్నర్, మీడియా రిపోర్టర్స్ డిన్నర్ ఫస్ట్ టైం ఆయన అటెండ్ అయితే, లోపల షూటింగ్, అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ పాపం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి, షూటింగ్లు పెరిగిపోయాయి, యుద్ధాలు పెరిగిపోయాయి. ప్రార్థించండి యుద్ధాలు ఆపటానికి, శాంతి రావటం కొరకు. నేను చేస్తున్న కృషి ఫలించినట్టు, నేను ఇచ్చిన 15 పాయింట్లు ఇరుపక్కల వాళ్ళు ఒప్పుకున్నట్లు, ఈ రోజు కూడా ఇంకా అన్ని నేను చెప్పలేను. ఈ రోజు కూడా నేను యుద్ధం ఆపడానికి, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతే కేవలం డాక్టర్ కేఏ పాల్తోనే మేము డీల్ చేస్తామని వారు చెప్పిన మేరకు ఇక్కడ అమెరికన్ లీడర్స్ ఇంకెలాగా స్టీవ్ విట్కాఫ్ జెరోడ్ని కలవరు. ఫిబ్రవరి 28 నుంచి కూడా చర్చలు విఫలమవుతున్నాయి. వాళ్ళకి శాంతి చర్చలు చేసే అనుభవం లేదు కనుక నా సలహాలు తీసుకోవడానికి అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ గర్వం, అహంకారం, సైతాను క్రియలు ఆకాశాన్ని అంటుకున్నా. అందుకనే రాత్రి పగలు అన్ని పనులు మానుకొని నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే ఆ యుద్ధం ఆపే బటన్ ఉంది కాబట్టి. అది సక్సెస్ అయినట్టు ప్రెసిడెంట్ ట్రంప్ గారు, నా మిత్రులు, లీడర్స్ అందరూ నేను ఇచ్చిన ప్రపోజల్కు ఒప్పుకున్నట్లు మరొకసారి ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.